నేనేమంటున్నా అంటే 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీ అమలైంది. ఏదా 6 గ్యారంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదా నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనేమో వచ్చి ఒళ్ళు పెడతాను, మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడిదని ఆమె ఒళ్ళు పెడతాను. పెడుతున్నావా లేదా? ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో బకెట్ల నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు, రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు. ఏది పడుతుంది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు తిరుగుడే ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. వీడు చీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా? రైతులను మోసం చేసిండా లేదా? ఏం చెప్పిండు రైతులకు? ఎంబడ ఊరుకుండ్రి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా, ఆ 1,00,000 మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లె ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసింది అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటది. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అమలు చేసినామని చెప్పి ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి. ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మేము అమలు చేసాము, 100% అమలైనాయి, అర్హులైన వాళ్ళకే ఇచ్చాము అనేది ఒకటి విడుదల చేయమనండి. దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఆయన అడిగిన దానికి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యలేదు, మేము చేస్తా ఉన్న దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఏం చేసినా విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. దాంట్లో ఏదో ఒక లేనిపోని ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా, 100% పొలిటికల్ డ్రామా. వాళ్ళు 10 ఏళ్ళు ఉండి చేయలేనటువంటి పని సంవత్సరంలో మేము చాలా చేసి చూపించాము. ఎందుకు వస్తాయండి బై ఎలక్షన్లు? మేము మైనారిటీలో ఉన్నామా? ప్రజాప్రభుత్వము, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటది. మీరు మొత్తం ప్రజల సొమ్ము పీల్చుకొని పిప్పి చేసి తిని ₹1,00,00,000 దండుకున్నా కూడా మీరు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు కదా, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని మీరు పడిపోయారు కదా. మరి మేమెందుకు పడిపోతాం మధ్యలో? ఆ మాత్రం ఇంగిట జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటిదో కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది.